బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చేసే విధానాన్ని మీకు ఈరోజు చూపిస్తాను రండి. బూడిద గుమ్మడికాయ ఇది కాయ ఇలా ఉంటుంది మీకు చూపిస్తున్నాను. బూడిద గుమ్మడికాయ అంటే మార్కెట్ ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని కట్ చేసుకొని ఇలా తురుముకోవాలి. ఇదో చూడండి, వాటర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. బాగా ఇట్లా 2 చేతులతో పిండి వేయండి. బొర్రెలుగా నెలేసి ఫ్రెష్ చేసినా సరే మీరు నీళ్ళన్నీ పోతే ఇట్లా వస్తుంది చూడండి. ఇది పెద్ద గుమ్మడికాయ, 4 కేజీల గుమ్మడికాయ. ఇది ఇంత వచ్చింది తురుము. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ పెన్నం పెట్టి స్టవ్ అంటించాను, నెయ్యి వేసాను. దీంతో 2 గరిటెలు నెయ్యి వేసాను. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేయించి పెట్టుకుందాం. జీడిపప్పు వేస్తున్నాను, బాదం, ఇవన్నీ వేయించేసి తీసి దీంట్లో మీకు అవి కూడా వేయించేసి చూపిస్తాను. మంట సిమ్లో పెట్టాము. ఇంకా తీసేసుకుందాం. ఇది ఇట్లాగే పెడితే కాయ ఉడికేటప్పుడు మెత్తగా అయిపోతాయి ఇవి. అందుకు చివర్లు వేద్దాం. ఫస్ట్ ఇట్లా వేయించి పెట్టుకొని ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదా కాగినది. ఇట్లాగే ఇప్పుడు గుమ్మడికాయ తురుముకున్నాం కదా, ఒక బౌలు. ఇది 4 కేజీలది కాయ. ఇప్పుడు ఇందులో వేసేస్తాం. నెయ్యిలో పిండి వేసి పెట్టాను రా, అంతా వాటర్ అంతా తీసేసాను చూడండి. ఇట్లా పొడి పొడి వేసాను. ఇది కొంచెం వేయించుకుందాం నెయ్యిలో. మీరు మనుషుల్ని బట్టి చేసుకోండి. ఇది క్వాంటిటీ అంత వద్దంటే ఇట్లా ఈ చిన్న కాయ చేసుకోవచ్చు. అంత కొంచెం వేయించుదాం. పచ్చి వాసన పోవాలా కొంచెం ఈ నెయ్యిలో వేయించుదాం. కొంచెం ఇది కలర్ మారిపోతుంది. మంట ఫ్లేమ్ పెంచుదాము. అప్పుడు తగ్గించాం కదా, ఇప్పుడు పెంచాను. అప్పుడు 2 పెద్ద గరిటెలతో నెయ్యి వేసాను. అప్పుడు వేసినప్పటికి ఇప్పటికి చూడండి తేడా మారింది. కలర్ మారింది. 5 మినిట్స్ పడుతుందండి. మీరు వేయించుతూనే ఉండాలి 5 మినిట్స్ అట్లా. ఇది పచ్చి వాసన ఉంటుంది, అది పోతుంది మనకు. కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. కలర్ కూడా మారిపోయింది చూడండి. అప్పుడు వైట్గా ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెము పాలు వేసుకుందాం. 1 గ్లాస్ పాలు చూడండి, ఒక పెద్ద గ్లాస్ పాలు. ఈ పాలల్లో కూడా ఒక 5 మినిట్స్ ఉడకాలి నీట్గా. పాలంతా అయిపోవాలి. పాలు ఉన్నప్పుడే చక్కెర వేసినాం అనుకోండి లూజ్ అయిపోతుంది, ఎక్కువసేపు టైం పడుతుంది మనకు. ఈ పాలు వేస్తేమంటే మీకు కోవా టేస్ట్ వస్తుంది దీంట్లో కొంచెం. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇట్లా కలుపుతూనే ఉండాలి మీరు. పాలు వేసాం కదా గ్లాసు, చూడండి అంతా దీంట్లో విడిపోయినాయి పాలన్నీ. పాలు వేసిన కలర్ కూడా చూడండి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. చక్కెర వేసినాక కూడా బాగా కలిపి కొంచెం ఓ 10 నిమిషాలు 10 మినిట్స్ ఉండాలి. ఇప్పుడు వేసేద్దాం. ఏం ఎక్కువ తడి ఉంటే మనకు లేట్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ షుగర్ చూడండి ఈ బౌల్ తీసుకుందాం. అంటే 1.5 వేసాను. 1/2 కేజీ చక్కెర అనుకోండి, ఒక 1/2 కేజీ పడుతుంది. చిన్నగా అంత చక్కెర పడి ఈ చక్కెర అంతా కరిగిపోవాలి, బాగా మిక్స్ అయిపోవాలి. దీంట్లో మిక్స్ అయినాక మళ్ళీ ఉడకాలి చక్కెర అంతా కరిగి.
కలుపుతూనే ఉండాలి కొంచెం మీరు. దీన్ని వదిలేసి మీరు ఎక్కడికి పోకండి. చూడండి అప్పుడే చక్కెర వేసాక చూడండి, షుగర్ వేసాక లిక్విడ్ అయిపోయింది. చూడండి ఇదంతా అట్లా కలుపుతూ ఉండండి. ఒక 10 minutes పడుతుంది టైం. 10 minutes అన్నాను కదా. చూడండి చక్కెర అంతా కరిగిపోయింది, కలర్ కూడా తేడా వచ్చింది. చూడండి ఇట్లా. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ దీన్ని గ్రీన్ కలర్ వేసుకోండి, లేదు ఇట్లా ఒరిజినల్గానే ఉంటారంటే అది మీ ఇష్టం. ఇదైంది కదా. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం నెయ్యి వేస్తాం. కొంచెం నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ 2 వేసాను, ఈ 2 గరిటెలు, మొత్తం 4 గరిటెలు నెయ్యి. అలాగే నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వాడుతున్నాను, మీకు వద్దనుకుంటే వదిలేసేయండి. ఫుడ్ కలర్ వేస్తే బయట మీరు అమ్మే షాపులలో ఉంటుంది కదా, అలా నిదానంగా కలుపుకోండి. నెయ్యి వేసాం కదా, ఈ కలర్ వేసాము, అంత బాగా ఇట్లా కలర్ అంతా మిక్సింగ్. చక్కెర అంతా కరిగిపోయింది. అంతా మరి గట్టిగా కాకుండా కొంచెం జ్యూసీగానే తీసుకున్నాం. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేద్దాం మనం. ఇప్పుడు కలర్ వేసి నెయ్యి వేసాను, చూడండి కలర్ అంతా కలిసిపోయింది కదా. కలర్ వేస్తే కొంచెం ఇట్లుంటుంది, మరీ ఎక్కువ కూడా వేయలేదు నేను. చూడండి చూడండి విత్తనాలు ఇవి దోస విత్తనాలు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం అన్నీ అవి వేసేస్తాం. నెయ్యిలు వేయించి పెట్టాం కదా అవి వేసుకుందాం. అన్నీ మిక్స్ చేసేస్తాం. ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం పులుపు వస్తుందని వేయను. మీకు ఇష్టం అనుకుంటే ద్రాక్ష కూడా వేసుకోండి, పిస్తా ఉంటే పిస్తా వేసుకోండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇష్టం. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది, కలర్ఫుల్గా గట్టిగా అయిపోయింది. నెయ్యి వేసాను, ఇంకొంచెం పడుతుంది అనుకుంటున్నా, ఇంకొక గట్టి వేద్దాం. ఎందుకంటే తినేటప్పుడు నెయ్యి లేకుంటే టేస్ట్ ఉండదన్నమాట. ఇది ఒక 10 మందికి వస్తుంది చూడండి ఈ కాయ. ఇప్పుడు నేను చేసినది క్వాంటిటీ ఒక 10 మంది, 10 members తినొచ్చు. అంత హల్వా అయిపోయా. మనం ఎంతసేపు చేస్తున్నాం కదా హై ఫ్లేమ్లోనే చేశాను, ఎందుకంటే మన దగ్గరే ఉండి కలుపుతున్నాం కాబట్టి. హై ఫ్లేమ్లో ఉంటేనే ఇది తొందరగా అవుతుంది మీకు. మనం దగ్గరే ఉండాలి. ఇది హల్వా అయిపోయే వరకు మీరు. ఇప్పుడు అయిపోయింది కదండి, చూడు అంతా కలిసిపోయింది. నెయ్యి కూడా చూడండి ఏమి కాని రాలే. ఇది 1 గంట అయితే చల్లారిపోతుంది, అప్పుడు మీకు నెయ్యి అవన్నీ కానొస్తాయి. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ కట్టేస్తాను, మీకు సర్వీలోకి తీస్తాను. బూడిద గుమ్మడికాయ హల్వా చేసినాను మీకోసం. చూడండి అంత ఎంత బాగుందో. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ. షాపులలో ఇదే అమ్ముతారు, మనమే అదే ఇంట్లో ఫ్రెష్గా చేసుకుందామంటే ఒక 1/2 hour మీకు టైం అంతే. ఇది